పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఎప్పుడో త్రివిక్రమ్ శ్రీనివాస్ది ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది జల్సా సినిమాలో. దాన్ని ఇప్పుడు కరెక్ట్ గా ఈ సిచ్యువేషన్ కి బాగా సింక్ అయిందని అందరూ తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే అంటున్నారు. ఆ డైలాగ్ ఏంటంటే, మాకు సినిమా అంటే ఇష్టం అప్ప, అవసరం కాదు అనే పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చారని తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే అంటున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఈ ఎవరైతే సినిమాలు ఇష్టంగా చూస్తారో, ఎగబడి చూస్తారో, అంటే హైప్ ఉన్న సినిమాలు చూస్తారో వాళ్ళని ఇప్పుడు మరికొంతమంది బానిసలు, టిఎఫ్ఐ బానిసలు అంటున్నారని, ఆఖరికి మమ్మల్ని బానిసలుగా చేసిన పరిస్థితి ఈ డిస్ట్రిబ్యూటర్లది, ఈ ప్రొడ్యూసర్లది అని సినిమా ప్రేక్షకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకు అంటే, ఇప్పుడు కూలీ సినిమాకి చెన్నైలో 183 రూపాయలు ఉంటే హైదరాబాద్ లో 453 రూపాయలు ఆ సినిమా టికెట్ మల్టీప్లెక్స్ లో. అంటే దాదాపు చాలా తేడా. అంటే ఎంత తేడా అంటే, ఇక నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. మరి ఎందుకు ఈ విధంగా రేట్లు పెరిగాయి? ఇక కూలీ అనే కాదు, ఇటు వార్ 2 సినిమా కూడా అంతే రేట్లు ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక కూలీ ఏమో దిల్ రాజు, ప్రొడ్యూసర్ దిల్ రాజు 44 కోట్లకు కొంటే, ఇటు వార్ 2 సినిమానేమో ప్రొడ్యూసర్ నాగవంశీ దాదాపు 80 కోట్లకు పైగా పెట్టి కొన్నాడు. ఇక్కడ 80 కోట్లకు పైగా ఎందుకు పెట్టి కొన్నాడంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అగ్ర హీరో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి. ఇక్కడ 44 కోట్లకు పెట్టి ఎందుకు కొన్నాడంటే, రజనీకాంత్, నాగార్జున, ఆమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహీర్, ఇలా చెప్పుకుంటూ పోతే పూజా హెగ్డే, శృతి హాసన్, పెద్ద పెద్ద తారాగణం అంతా అక్కడ ఉన్నారు. సో ఉపేంద్ర కూడా ఉన్నాడు. ఇలా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి టికెట్ల రేట్లు ఇట్లా పెరిగాయని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి. కానీ అసలు కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు టికెట్ రేట్స్ ఎందుకు ఈ విధంగా పెరిగాయి? ముఖ్యంగా హైదరాబాద్, అలాగే అటు వైజాగ్, విజయవాడ, ఇటు వరంగల్ మల్టీప్లెక్స్లలో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్స్ ఎందుకు పెరిగాయి? తెలుగు సినిమా అంటే వీళ్ళకి ఎందుకు అంత పిచ్చి? ఇక్కడ తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు సినిమా అంటే ఎందుకు ఎగబడతారు అని అందరూ అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న పరిస్థితి. గతంలో చూస్తే ఏ సినిమా అయినా భాషతో సంబంధం లేకుండా ఆదరించిన ప్రేక్షకులు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే ఒక్క తెలుగు ప్రేక్షకులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, అటు హిందీ అయినా, తమిళ్ అయినా, కన్నడం అయినా, మలయాళం అయినా, ఏ సినిమాకైనా హిట్ టాక్ వస్తే ఆ సినిమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయితే ఎగబడి చూసే ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే. కానీ వారి యొక్క ఆ ప్రేమని అలుసుగా తీసుకొనో, లేకపోతే ఆసరగా అవసరంగా తీసుకొని ఈ విధంగా టికెట్స్ రేట్స్ పెంచడం మాత్రం బాగాలేదని సగటు సినిమా ప్రేక్షకుడు అయితే హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఇకనైనా ఇలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్తున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళ గత సినిమాలు సరిగా ఆడలేదు, వాళ్ళు లాస్ లో ఉన్నారు. అలాగే ఇవి పెద్ద హైప్ తో రిలీజ్ అవుతున్న సినిమాలు. అలాగే 4 రోజులు హాలిడేస్ వచ్చాయి. ఆగస్టు 14 నుంచి 15, 16, 17 వరకు, అంటే గురువారం నుంచి ఆదివారం వరకు 4 రోజులు ఉన్నాయి. భారీగా డబ్బులు వస్తాయి, అంటే ట్రేడ్ అంచనాలు కూడా వేస్తుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రొడ్యూసర్స్. సో మేము పెద్దగా ఎక్కువ డబ్బులు వెచ్చించి కొన్నాము సినిమాని. మళ్ళీ అందులో ఇటు ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఒకటిసారి మళ్ళీ ప్రేక్షకులు కూడా మొన్నటి దాకా కూలీ మా సినిమానే, వార్ 2 మా సినిమానే, భారతదేశం మొత్తం ఏ సినిమా అయినా మన సినిమానే చెప్పుకున్న ప్రేక్షకులు ఒకటిసారి టికెట్స్ రేట్స్ చూసి అవాక్కయ్యారు. అమ్మో, ఇది డబ్బింగ్ సినిమాకి ఇంత రేటా, ఈ డబ్బింగ్ సినిమాకి ఇంత రేటా అని మళ్ళీ వాళ్ళే చెప్తున్న పరిస్థితి. మరి ఎందుకు అలా చెప్పాలి? ఎందుకు అలా హైప్ పెంచుకోవాలి? మరి ఇంత ప్రేమ అవసరమా అని కొంతమంది వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళకు కొంత దగ్గరి బంధువులు అయితేనేమి హెచ్చరిస్తున్న పరిస్థితి. చూసారా, మీరు ఇంత ప్రేమ కురిపిస్తే ఆఖరికి మీ మీదే ఇలా సినిమా టికెట్ల రూపంలో పగబడుతున్నారు. ఎక్కడో చెన్నైలో 183 రూపాయలు ఏంటి, ఇక్కడ 453 రూపాయలు ఏంటి? ఇదేనా మీ ప్రేమకు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్, బహుమతి అని ఇంట్లో వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మరి సినిమా ప్రేక్షకులు తెలుగు వాళ్ళైతే మొదటిగా వార్ 2 చూద్దామా? ఎందుకంటే వార్ 2లో మన అగ్ర హీరో ఉన్నాడు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర హీరో ఎన్టీఆర్ ఉన్నాడు. మరి కూలీ చూద్దామా? అక్కడ నాగార్జున కూడా ఉన్నాడు, అక్కడ ఇంకా రజనీకాంత్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ కనకరాజ్ ఉన్నాడు. గత 4 సినిమాలు పెద్ద హిట్లు కొట్టాయి లోకేష్ కనకరాజ్వి. ఒకటి చెప్పుకుంటూ పోతే ఖైదీ, మాస్టర్, ఇంకోటి పోతే విక్రమ్ తర్వాత ఇంకొకటి లియో పెద్ద హిట్స్ కొట్టున్నాడు మాస్ డైరెక్టర్ గా. అటు నార్త్ లో చూసుకుంటే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గత 3 సినిమాలు పెద్ద హిట్లు, అందులో 2 బ్రహ్మాస్త్ర ఒకటి, హే జవానీ ఏ దివానీ ఒకటి. అంతకుముందు వేకప్ సెట్, ఇలాంటి పెద్ద హిట్లతో హిట్లు కొట్టి రెడీగా ఉన్నాడు అయాన్ ముఖర్జీ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు వార్ 2 సినిమాతో. దట్టు అది సీక్వెల్, దానికి హైప్ ఉంటుంది నార్త్ లో అయినా అని వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. వీటి మధ్య ఎవరు నలిగిపోతున్నారా అంటే, భారతదేశం మొత్తంలో సగటు తెలుగు ప్రేక్షకుడు, సినిమా ప్రేక్షకుడు, సినిమా అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేరయ్యా మనోళ్ళు, ముఖం కూడా కడుక్కోరు. 4 గంటలకి షో ఉంటే పొద్దున 4 గంటలకి
బ్రేక్ఫాస్ట్ చేయరు, 4 గంటలకు పోయి థియేటర్లో కూర్చుంటారు, 3:30కే థియేటర్కి వెళ్ళిపోతారు, మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతారు, థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. 4 గంటలకు థియేటర్లో కూర్చుంటే 7 గంటల దాకా బయటికి రారు. మళ్ళీ 7 గంటలకు బయటకు వచ్చి తినకుండా మళ్ళీ వాళ్ళ రూమ్లకి ఫ్లాట్స్కి ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ నిద్రపోతారు, ఎప్పుడో మధ్యాహ్నం లేస్తారు. ఇలా సినిమా కోసం వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ప్రాణాల్ని, వాళ్ళ బైక్ల పెట్రోల్ని, వాళ్ళ శాలరీస్ని, అలాగే ఇంట్లో వాళ్ళు ఎన్ని తిట్టినా అటు ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఎన్నో జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు వాళ్ళని వెంటాడుతున్నా అవన్నిటిని పక్కన పెట్టి సినిమా కోసం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది మన తెలుగు సినిమా ప్రేక్షకులు సగటు. ఎవరు అంటే ఇక వాళ్ళని ఏమంటున్నారంటే బానిసలు అంటున్నారు. ఇంకొంతమంది ఎవరైతే సినిమాలు చూడరో, కొంత సినిమా ప్రేమ తక్కువ ఉండదో వీళ్ళను మన TFI బానిసలు అంటున్నారు. ఎందుకు అంటే సినిమా రేట్ ఎంత ఉన్నా కూడా వీళ్ళు ఎగబడి చూస్తారని. దానికి తగ్గట్టే వీళ్ళు కూడా మన సినిమా ప్రేక్షకులు రిప్లై ఇస్తున్నారు. ఎందుకంటే మాకు సినిమా అంటే ఇష్టం, మేము చూస్తాం, మీకేంటి నొప్పి అని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైతేనే ఇక ఫైనల్ గా చూసుకుంటే ఇటు ప్రొడ్యూసర్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, కూలీలో నాగార్జున ఉన్నాడు, తెలుగు హీరోనే, ఒకప్పటి సీనియర్ హీరో. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ గురించి గత 30-35 సంవత్సరాల నుంచి మనకు తెలుసు. ఆయన ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మొట్టమొదటిసారి విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తెలుగులో హైప్ ఉంది ఆయన క్యారెక్టర్కి, అందుకే ఈ విధంగా టికెట్స్ రేట్స్ పెంచినా తెలుగు ఆడియన్స్ చూస్తారని అటు ప్రొడ్యూసర్ దిల్ రాజు, అలాగే అటు వాళ్ళు తమిళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ విధంగా చెప్తున్న పరిస్థితి. ఇక ఈ సినిమాలో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ RRR తోటి అటు నార్త్ కు పరిచయం అయ్యాడు. దేవరా అక్కడ OTTలో చాలా మంది చూశారు, హిందీలో. మొత్తం RRR కి అయితే ఏకంగా ఆస్కార్ స్టేజ్ దగ్గరికి కూడా వెళ్ళారు. కాబట్టి ఎన్టీఆర్ అందరికీ తెలుసు ఇండియా మొత్తం. అలాగే ఆ సినిమాకి కూడా హైప్ ఉంది. ముఖ్యంగా మన తెలుగువాడు ఎన్టీఆర్ సినిమాలో ఉంటే చాలు, దేవరాకి మిక్స్డ్ టాక్ వచ్చినా హిట్ కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా వార్ 2 హిట్ అవుతుంది. ఎన్టీఆర్ కోసం జనాలు ఎగబడి చూస్తారు, ఫ్యాన్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరైనా వస్తారు సినిమాకి అని ఇటు ఈ ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్తున్న పరిస్థితి. అందుకే టికెట్స్ రేట్స్ పెంచినా పెద్దగా ఎవరి మీద ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే గతంలో 1000 రూపాయలు పెట్టి టికెట్ రేట్లు 1000 రూపాయలు పెట్టారు బెనిఫిట్ షోలకి, అలాగే 500, 450 రూపాయలు కూడా కొన్ని రూపాయలు కూడా పెట్టారు కొన్ని సినిమాల టికెట్లని ఇద్దరు ప్రొడ్యూసర్లు చెప్తున్న పరిస్థితి. మరి ఏం జరగబోతుంది? మరి సగటు సినిమా ప్రేక్షకుడు మొదటగా ఏ సినిమా చూస్తాడు? చాలా మంది ఫ్యాన్స్ అయితే ఓపెన్ ఫ్యాక్ట్ ఇది, అందరూ మాట్లాడుకుంటున్నారు మేము కూలీ చూస్తాము అని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప మిగతా ఫ్యాన్స్. కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే, న్యూట్రల్ ఆడియన్స్ ఉన్నారో, సినిమా ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఫైట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ ఖచ్చితంగా వార్ 2 చూస్తారు. ఇక ఈ సినిమా హైప్ ఉంది కాబట్టి హైప్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఈ సినిమా చూస్తారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇక ఫ్యామిలీస్ మరి ఏ సినిమా చూడాలి? 453 రూపాయలు టికెట్ ఉంటే ఫ్యామిలీస్ కూలీ చూస్తారా, వార్ 2 చూస్తారా? మరి ఏది చూస్తారు? ఒక 4 మెంబర్స్ కలిసి పోతే సినిమాకి దాదాపు 2500 రూపాయలు అయిపోతాయి టికెట్, మొత్తం టికెట్ ఖర్చులు అవి ఇవి అన్ని కలిపి. అంటే ఆలోచించిన పరిస్థితి. ఆఖరికి సినిమా మనుషుల్ని ఎంతలా బలహీనపరుస్తుందంటే వీళ్ళ ప్రేమని ఒక బలహీనంగా చూస్తుంది, దాన్ని ఆఖరికి ఏ విధంగా మార్చబోతుంది అని అయితే చాలా మంది ఇప్పటికే ఆలోచిస్తున్న పరిస్థితి. ఇకనైనా ఈ టికెట్ల రేట్లు ఈ విధంగా పెంచుకుంటూ పోవడం మానేస్తే బాగుంటుంది. దానికి తగ్గట్టు మీరు బడ్జెట్ పెట్టుకొని, అంటే లేకపోతే మీరు కొనండి, హైప్ ఉంటే హైప్ విధంగానే రిలీజ్ చేయండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడో చెన్నై అంటే తమిళ సినిమాని తీసుకొచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు అక్కడున్న రేట్ల కంటే ఇంకా ఓ 10 రూపాయలు ఇక్కడ తక్కువ ఉంటే బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఇంకా ఎగబడి చూడొచ్చు, ఇంకా ప్రేమ కురిపియొచ్చు. కానీ వీళ్ళ ప్రేమని ఇంకా తక్కువ చేసే విధంగా అంటే ఇది ఇంతేనా, వీళ్ళు ఎప్పుడు ఎంత రేటు పెంచినా వీళ్ళు ఇలానే సినిమాలు చూస్తారు, వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది అనే విధంగా దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడ తక్కువ రేట్లు ఉండడం ఏంటి, ఇక్కడ ఎక్కువ రేట్లు ఉండడం ఏంటి అని అయితే అడుగుతున్న పరిస్థితి. ఈ ఎఫెక్ట్ వార్ 2కి కూడా తగిలింది. మరి వాళ్ళు కూడా సినిమా టికెట్ రేట్లు వాళ్ళు ఎంత పెంచుకున్నారో మేము కూడా అంతే పెంచుకుంటామని చెప్తున్న పరిస్థితి. మరి ఆఖరికి ఏమవుతుంది? ఇంకో 2 రోజులు అవుతుంది సినిమా రిలీజ్లకి, ఈ 2 సినిమాల రిలీజ్లకి. మరి చూద్దాం మరి ప్రేక్షకులు ఏ సినిమాకి పట్టం కడతారు, ఏ సినిమాని హిట్ చేస్తారు, 2 సినిమాలు హిట్ అవుతాయా? మరి ముఖ్యంగా ఈ ఫ్యాన్స్, ఈ ఎవరైతే TFI సినిమా ప్రేక్షకులు, ఇక న్యూట్రల్ ఆడియన్స్ వీళ్ళందరినీ పక్కన పెడితే సినిమా హిట్లు అయినాక అంటే 2 సినిమాలు హిట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సినిమాకి ఎక్కువగా వెళ్తారు? లేకపోతే ఒక సినిమా హిట్ అవుతుందా? లేకపోతే 2 సినిమాలు యావరేజ్ అవుతాయా? లేకపోతే ఏం కాబోతుంది అనేది మనకి మరో 2 రోజుల్లో అయితే తెలియబోనుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.